ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం అనమాట. ఇది చాలా కామన్ ప్రాబ్లము. మాకు వచ్చే ఓపీ పేషెంట్స్లో దగ్గర 50-60% పేషెంట్స్ కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో వస్తూ ఉంటారు అనమాట. సో ముఖ్యంగా ఇది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో చూస్తూ ఉంటాం. అంటే ఏజ్ గ్రూప్లో అయినా చూడొచ్చు, బట్ కామన్గా మేము పెద్దవారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో కాన్స్టిపేషన్ కూడా చాలా కారణాల వల్ల వస్తూ ఉంటుంది. ఎటువంటి కారణాలు అంటే కొంతమంది పేషెంట్లు బీపీ షుగర్ మందులు వాడుతూ ఉంటారు, లేకపోతే ఫిట్స్కి మందులు వాడుతూ ఉంటారు, లేకపోతే కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల మనకి కాన్స్టిపేషన్ రావచ్చు, లేకపోతే ఏదైనా హార్మోన్ల సమస్య అంటే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల, లేకపోతే కార్టిసాల్ ప్రాబ్లం ఉన్నా కానీ కాన్స్టిపేషన్ రావచ్చు. సో ఇట్లాంటి చాలా రకాల కారణం వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది అనమాట. సో కొంతమందికి ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు, వాళ్ళకి ఏంటంటే వయసు పరంగా కూడా వయసు ఎక్కువ అవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ రావచ్చు. సో దీన్ని స్లో ట్రాన్సిట్ కాన్స్టిపేషన్ అంటారు. అలా కాకుండా కొంతమందికి మోషన్ వస్తున్నట్టు ఉంటుంది కానీ ఆ మలద్వారం దగ్గర కండరాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల డెఫికేటివ్ డిజార్డర్ అంటారు. దీని వల్ల కూడా కాన్స్టిపేషన్ రావచ్చు అనమాట. సో కాన్స్టిపేషన్ వచ్చిన చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే లోకల్గా ఏదన్నా లాక్సేటివ్స్ అంటే ఓవర్ ద కౌంటర్ లాక్సేటివ్స్ తీసుకోవడం, లేకపోతే ఆయుర్వేదిక్ చూర్ణాలు చాలా మంది వాడుతూ ఉంటారు. వీటి వల్ల ఏంటంటే పొటెంట్ స్టిమ్యులెంట్ లాక్సేటివ్స్ అనమాట. అంటే ఇవి కోలన్ని వాటి యొక్క కాంట్రాక్షన్ని పెంచి కాన్స్టిపేషన్ రిలీవ్ చేస్తుంది. సో లాంగ్ టర్మ్లో దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఆ లాక్సేటివ్స్కి అలవాటు పడిపోతారు అనమాట. సో ఎవరికైనా కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు లాక్సేటివ్స్ ఇట్లాంటి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ వాడకుండా దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సంప్రదించి వాళ్ళ డీటెయిల్ క్లినికల్ హిస్టరీ, వాళ్ళు ఏమేమి మెడిసిన్స్ వాడుతున్నారు, కాన్స్టిపేషన్ ఎప్పటి నుంచి మొదలైంది, వాళ్ళకి ఏమైనా హార్మోన్ల సమస్య ఏమైనా ఉందా, బీపీ షుగర్ వ్యాధి ఏమైనా ఉందా, సో ఇట్లాంటి డీటెయిల్డ్ క్లినికల్ హిస్టరీ డ్రగ్ హిస్టరీ తీసుకొని ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. దీంతో పాటు కొంతమందికి కాన్స్టిపేషన్తో పాటు కొన్ని అలార్మింగ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఈ అలార్మింగ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు తక్షణమే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని సంప్రదించి అవసరమైన టెస్టులు చేయించుకోవాలి. అలార్మింగ్ సిమ్టమ్స్ ఏంటంటే కాన్స్టిపేషన్ అనేది దీర్ఘకాలికంగా కాకుండా సడన్గా అంటే ఒక 1 month 2 months నుంచే సడన్గా కాన్స్టిపేషన్ డెవలప్ అవ్వడం, దాంతోపాటు కాన్స్టిపేషన్తో పాటు కడుపులో నొప్పి రావడము, పొట్ట ఉబ్బరంగా ఉండడము, పొట్ట టైట్గా అయిపోవడము, మోషన్లో రక్తం పట్టడము, ఇట్లా కాకుండా ఫ్యామిలీలో ఎవరికన్నా పెద్ద పేగు క్యాన్సర్ ఉండి సో వాళ్ళకి కాన్స్టిపేషన్ రావడం, ఇట్లాంటి అలార్మింగ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు తక్షణమే మనం గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సంప్రదించాలి. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ కోలన్ క్యాన్సర్ లక్షణాలు అనమాట. సో కోలన్ క్యాన్సర్లో కూడా పేషెంట్స్ కాన్స్టిపేషన్తో ప్రజెంట్ అవుతారు. సో ఏదన్నా కానీ పేషెంట్ కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ వాడకుండా దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని సంప్రదించి అవసరమైన టెస్టులు, అవసరమైన క్లినికల్ హిస్టరీ, డ్రగ్ హిస్టరీ ఇవన్నీ తీసుకొని ప్రెసిషన్ మెడిసిన్ అంటారు. అంటే కాన్స్టిపేషన్ వచ్చిన కారణం ఏంటి అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. సో ఇట్లా చేస్తే మనం కాన్స్టిపేషన్ నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ.